వైసీపీ నేతలు గౌతమ్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, శ్రీకాంత్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నెల 23న గుంటూరు జిల్లా నర్సరావుపేట కలెక్టరేట్ వద్ద జరిగిన వైసీపీ యువత పోరు కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో గౌతమ్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, శ్రీకాంత్లపై కేసులు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, దీపిక, ఏదైతే ఈ నెల 23వ తేదీ యువత పౌరు అనేటువంటి కార్యక్రమాన్ని అయితే చేయడం జరిగింది వైసీపీ ఆధ్వర్యంలో. వైసీపీకి సంబంధించినటువంటి యువ నాయకులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి కూడా ఇచ్చినటువంటి హామీలు, యువతకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి అధిష్టానం అయితే మాత్రం వైసీపీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు అయితే ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి నర్సాపేటలో అయితే మాత్రం పెద్ద ఎత్తున ఈ కార్యకర్తలు, యువత అయితే మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి యువత కేడర్ అయితే తరలివచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించిన తర్వాత కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఈ పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో లోపలికి కలెక్టరేట్లో వచ్చేటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా అందరూ లోపలికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం వాళ్ళందరినీ లోపలికి అలౌ చేయడం కుదరదని, కొంతమందిని అంటే ఒక 5 మెంబర్స్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తామని చెప్పారు. అయినప్పటికీ కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు, నాయకులు అయితే మాత్రం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించిన సందర్భంలో పోలీసులు నివారించారు. అయినప్పటికీ వాళ్ళైతే మాత్రం ఒక్కసారిగా కూడా లోపలికి వెళ్తున్న సందర్భంలో పోలీసులు స్వల్ప లాఠీ చార్జీ కూడా చేశారు. ఈ సందర్భంగా దీన్ని పురస్కరించుకొని అక్కడ ఉన్నటువంటి 2 టౌన్ సిఐ అయినటువంటి రామకృష్ణ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఈ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాసు మహేష్ రెడ్డి, అలాగే అక్కడ ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి, వీళ్ళ మీద అయితే మాత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ కేసుకు ఈ విషయానికి సంబంధించి ప్రధానంగా ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు దాన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి నాయకుల మీద ఉంటుంది. కానీ ఈ నాయకులే ఈ విధంగా కూడా తోసుకు వాళ్ళంతా కూడా ఒక్క పట్టణం లోపలికి వెళ్లేందుకు కూడా వెళ్తున్న సందర్భంలో వాళ్ళని నివారించకుండా కూడా పోలీసుల మీదే వాగ్విధానికి దిగినటువంటి నేపథ్యం. దానికి తోడు అక్కడ నివారించడానికి వచ్చినటువంటి అడ్డుగా వచ్చినటువంటి రామకృష్ణ ఎవరైతే సీఏ ఉన్నాడో అతన్ని తోసివేసినట్టుగా కూడా ఆ కంప్లైంట్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం కాసు మహేష్ రెడ్డి, అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ మిగతా గౌతమ్ రెడ్డి, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనట్టు తెలిసింది. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం అయితే కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.